పక్షులు సూర్యోదయానికి ముందే కలకల కిలకిల రావాలు చేస్తూ ప్రజలను మేల్కొలుపుతూ ఉండే. పక్షులతో మానవాళికి మనుషులకి ఎంతో అనుబంధం ఉంది. దానికి ఈ రోజుల్లోనే కాదు, పురాణాలు కావ్యాల్లో వాటి వర్ణనలు రకరకాల పక్షుల సేవలను కూడా వివరించారు. ఉదాహరణకు శ్రీమద్ రామాయణం అవతరణ జరగడానికి కారణం క్రౌంచ పక్షి దంపతుల వియోగం. సీతమ్మని ఎత్తుకుపోయేటప్పుడు రావణాసుడితో పోరాడి ప్రాణాలు కోల్పోయినాడు. అలాగే జటాయువు అన్న సంపాతి కూడా ఆమె జాడని వానర వీరులకి తెలిపింది. గొప్ప రెక్కల బలం గలవాడిని గరుత్మంతుడిని సుపర్ణుడు అంటారు. ఇంద్రుడి ఆధీనంలో ఉన్న అమృత భాండాన్ని తెచ్చి తల్లి వినతను దాస్య విమోచనం కలిగించాడు. విష్ణుదేవునికి వాహనమయ్యాడు. కృష్ణ యజుర్వేదాన్ని తైత్తిరీయం అంటారు. వైశంపాయనుడి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు ఒక సందర్భంలో గురువు ఆజ్ఞను మీరడంతో తాను నేర్పిన యజుర్వేదాన్ని వదిలి వెళ్ళిపోమ్మన్నాడు వైశంపాయనుడు. గురువు ఆదేశానుసారం తాను నేర్చుకున్న విద్యనంతా వాంతి చేసేసుకుని వెళ్ళిపోయారు యాజ్ఞవల్క్యుడు. వేదవ్యాసుడు తన శిష్యులు 9 మందిని తిత్తిరి పక్షులుగా మార్చి వాంతి రూపంలోని ఆ వేద విద్యను వారు గ్రహించేలా చేశారు. దాన్నే తైత్తిరీయోపనిషత్తు అంటారు. రామాయణ భారతాల్లో ఇంద్రుడి కుమారుడు జయంతుడు వాయస రూపంలో చేసిన పనుల ప్రస్తావన ఉంది. అరణ్యవాసంలో ఓ రోజు సీతాదేవి ఒడిలో తలవాల్సి రాముడు నిద్రిస్తుండగా కాకి రూపంలో జయంతుడు ఆమెను గాయపరిచాడు. రక్తం కారి రాముడి ముఖంపై పడింది. మేలుకొన్న రాముడు కోపంతో ఒక దర్భను కాకిపై బ్రహ్మాస్త్రంగా ఉపయోగించాడు. అది శరణు వేడుకోగా రామబాణం వ్యర్థం కాకూడదు కనుక కాకి కుడి కంటి చూపు కోల్పోయింది. అందుకే కాకి ఒకేసారి 2 కళ్ళతో చూడలేదంటారు. మహాభారతంలో కాలవృక్షేయుడనే ముని క్షేమదర్శుడనే రాజుకు స్నేహితుడు. ఆయన ఒక కాకిని పంజరంలో ఉంచుకుని రాజ్యమంతటా పర్యటించి వచ్చి తాను చూసిన ప్రజల కష్టాలను, మంత్రులను, ప్రజలను పెడుతున్న బాధలను కాకి ద్వారా వినమని రాజుకు చెప్పారు. అది తెలిసి ఒక మంత్రి రాత్రికి రాత్రే ఆ కాకిని పంజరంలోనే చంపివేశారు. రాజుకి విషయం తెలిసి వంచకులైన మంత్రుల్ని శిక్షించి సవ్యంగా పరిపాలిస్తారు. ఒక వేటగాడు పక్షుల్ని వేటాడుతూ కుంభవృష్టిలో చలికి వణికిపోతూ ఒక చెట్టు కింద కూలబడిపోయాడు. అదే సమయంలో ఆహారం కోసం బయటకు వెళ్ళిన ఆ చెట్టు మీద ఆడపక్షి తిరిగి వస్తూ వేటగాడికి దొరికిపోయింది. తన కోసం విలపిస్తున్న మగపావురాన్ని చూసి వేటగాడి దుస్థితి చెప్పి అతనికి ఆతిథ్యం ఇవ్వమంది. మగపక్షి ఎండు పుల్లలు తెచ్చి మంట పెట్టి వేటగాడి చలి కాచుకుని ఏర్పాటు చేస్తుంది. తరువాత తన మాంసం తిని ఆకలి తీర్చుకోమంటూ ఆ మంటలో దూకుతుంది. ఇది చూసిన వేటగాడి మనసు కరిగి పంజరంలోని పక్షుల్ని వదిలిపెడతాడు. భర్తను కోల్పోయిన ఆడపక్షి తాను మంటల్లో పడి ప్రాణాలర్పిస్తుంది. శాంతి పర్వతంలోని ఈ కపోతోపాఖ్యానం ఆదర్శమైన త్యాగమైన కథ. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.